వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఇప్పుడు మనం చూస్తే బయట ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కటి మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా కల్తీగానే కనిపిస్తూ ఉంది. అయితే ఈ సమయాన్ని క్యాప్చర్ చేసుకుని ఒక బిజినెస్ జనరేట్ చేయాలి అన్న అవసరాలకు తగ్గట్టుగానే మనం మలుచుకొని ఒక బిజినెస్ జనరేట్ చేస్తే అందులో లాభాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. సో మరి ఈ కల్తీ సిచ్యువేషన్ ఏదైతే జరుగుతూ ఉందో ఫుడ్ పరంగా, దీన్ని మనము ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇప్పుడు ఒక బిజినెస్ని రన్ చేయాలి అంటే ఏ బిజినెస్ రన్ చేస్తే బాగుంటుంది అంటారు మేడం? చాలా మంచి ప్రశ్న సిరి గారు. సో కల్తీ ఆహారం అనేది ప్రతి ఒక్క దాంట్లో బయట చూసిన రెస్టారెంట్ నుంచి, హోటల్స్ నుంచి తెప్పిస్తున్నాం, అక్కడ తింటున్నామంటే ఎలాంటి నూనె కావచ్చు, తర్వాత ఇతర పదార్థాలు ఏ వాడుతున్నారో తెలియదు. సో అలాగని చెప్పి ఇంట్లో తయారు చేసి ఇంట్లో హోమ్ మేడ్ తింటున్నాము, ఇది కల్తీ కాదు అనేది కూడా నిర్ధారించలేమన్నమాట. ఎందుకు అంటే అలా ఉన్నాయి పరిస్థితులు ప్రస్తుతం. సో ఎక్కడ చూసినా కూడా కల్తీ ఆహారాలే దొరుకుతున్నాయి. సో ఈ కల్తీ వస్తువులు కానివ్వండి, కల్తీ తినే పదార్థాల్లో కూడా మనం ఏదైనా సస్టైనబుల్ బిజినెస్ ఐడియా జనరేట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. కల్తీ ఆహారాలు అనేది ఇప్పుడు ఇవాళ రేపు చూస్తుంటే మనకు పీల్చే గాలి కూడా కాలుష్యం అయి ఉంది సిరి గారు. వీటికి కూడా సపరేట్ అంటే ఎయిర్ ప్యూరిఫికేషన్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఇంట్లో చెప్తున్నాను నేను. సో వీటన్నిటికీ చూసుకుంటే మనం ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసి, అది కూడా ఎస్పెషలీ ద మెయిన్ ఆర్గాన్ ఆఫ్ ది బాడీకి ఏదైనా ప్రొటెక్షన్ చేసే రకంగా ఆ ఫుడ్ ప్రోడక్ట్ ఏదైనా తయారు చేయొచ్చా అతి తక్కువ ధరలో అంటే ఖచ్చితంగా చేయొచ్చు. అది గానుగ నూనె. సో గానుగ నూనె అంటే మరి చాలా ఒక 3 to 4 lakhs పెట్టుబడి పెట్టాలి, అండ్ షాప్స్ హైర్ చేసుకోవాలి, వాటికి రెంట్ కట్టాలి. వాటిలో కూడా చాలా తక్కువ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి అందులో జస్ట్ ఒక సర్వీస్ మోడ్గా చూడొచ్చు, ఇది ప్రాఫిట్ మోడ్గా చూడగలమా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎస్, ఇందులో కూడా మనము ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు సిరి గారు. విదిన్ ఏ షార్ట్ బడ్జెట్ ఒక 60,000 మీరు పెట్టుబడి పెడుతున్నారంటే 60,000 to 1 lakh ఆ మెషిన్ మీరు ఇంట్లోనే తయారు చేసి ఆయిల్ అమ్మచ్చు. సో ఆ మిషన్ మీరు ఇంటికి తీసుకొస్తారు, ఇంటి నుంచి చేస్తున్నారు కదా. మరి లైసెన్సెస్ పరంగా ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక FSSAI లైసెన్స్ తీసుకుంటే చాలు, మీరు ఇంటి వద్ద నుంచే నూనె అని తయారు చేసి మీరు అమ్మచ్చు. ఎస్, వింటున్నది ఎగ్జాక్ట్గా కరెక్టే వింటున్నారు. సో ఇది ఎలా లేబులింగ్ కానివ్వండి, బ్రాండింగ్ కానివ్వండి ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మీరు తయారు చేసే పదార్థాలు ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ కానివ్వండి, గ్రౌండ్నట్ ఆయిల్ కానివ్వండి, బాదాం ఆయిల్ కానివ్వండి, ఇది 3 సెగ్మెంట్స్ టార్గెట్గా పెట్టుకోండి మీరు. సో సన్ఫ్లవర్ ఆయిల్స్ అయితే చాలా ఉంటాయి, కానీ ఈ 3 అంటే కోకోనట్ ఆయిల్, తర్వాత వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్, అండ్ తర్వాత బాదం ఆయిల్. సో బాదం ఆయిల్ గురించి చెప్పుకుంటే సిరి గారు అరౌండ్ 600 to 700 per kilo దొరుకుతుంది. అలా ఒక 2.5 కిలోకి మనకు 1 kilo నూనె తీయచ్చు అనమాట. సో ఇది ఎంతకు అమ్మచ్చు అంటే 5,000 రూపీస్కి అమ్మచ్చు అనమాట బయట. అంటే అంత డిమాండెడ్గా ఉంది. ఇది మీరు ఎలా అసలు స్ట్రాటజీ ఏంటి అమ్మడానికే ఎక్కడైనా కూడా మార్కెటింగ్లోనే చిక్కు వస్తుంది కాబట్టి, సో మీరు ఇంటి వద్దే ఉండి 1,00,000 రూపాయలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, అది కూడా మషిన్ ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఒక 10 బాటిల్స్ లాగా తయారు చేయండి. ఫస్ట్ ఒక షాంపుల్ లాగా మీ నియర్ అండ్ డియర్స్కి ఇవ్వండి. అది కూడా మీరు చేసే ప్రాసెస్ చూపించండి వాళ్ళకు. మీరు వీడియో త్రూ చూపిస్తారా, లేకపోతే ప్రాక్టికల్గానే వాళ్ళకు ఇంటికి ఆహ్వానించి ప్రాక్టికల్గా చూపిస్తారా? ఇదంతా కొంచెం లాంగ్ ప్రాసెస్లా జరుగుతుంది ఈ బిజినెస్. సో వీటన్నిటికీ మీరు పేషెన్స్గా అన్నీ ఒక్కొక్కటి సెగ్మెంట్లా క్రియేట్ చేసి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్నారంటే ఖచ్చితంగా మార్కెట్లో మీ బ్రాండ్ స్టేబిలిటీతో అండ్ సస్టైనబిలిటీ విత్ ద కంటిన్యూస్ అండ్ కాన్స్టెంట్ వే అంటాను నేను. సో అలా తీసుకెళ్ళచ్చు. సో ఈ బ్రాండ్ క్రియేట్ చేసే ముందు శాంపుల్ ఇస్తారు ఫస్ట్, అండ్ తర్వాత వచ్చేసి ఆ బ్రాండ్ క్వాలిటీ. సో క్వాలిటీ మీరు చాలా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి జెన్యూనిటీ అక్కడ ప్రోడక్ట్లో కనిపిస్తుంది కాబట్టి ఒకరు యూజ్ చేసిన ఆయిల్ ఒక 10 మందికి రెఫర్ చేస్తారు. సో ఆ 10 నుంచి ఇంకొక 10 మందికి, సో అలా స్ప్రెడ్ అవ్వే అవకాశం చాలా ఉంటుంది త్రూ మౌత్ వర్డ్. సో చిన్న మషిన్ కూడా కదా మరి సరిపోతుందా అంత పెద్ద బిజినెస్కి తీసుకెళ్ళకి అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ద స్మాల్ అండ్ థింక్ బిగ్, యాక్ట్ నౌ అంటాను నేను. ప్రతి ఒక్క బిజినెస్ కూడా చిన్న చిన్న వ్యాపారాలతోనే మీకు ఒక
మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా చేయొచ్చు అనేది వస్తుంది, ఎక్కడ సప్లై చేయొచ్చు అనేది వస్తుంది, క్వాలిటీ మెయింటెనెన్స్ ఏంటి, అండ్ బ్రాండింగ్ విషయానికి వస్తే షాంపుల్గా మీరు ఒక బాటిల్ తీసుకొని జస్ట్ అంటే ఒక 10 బాటిల్స్ త్రూ మీరు మంచిగా బ్రాండ్ చేయించి ఆ బ్రాండ్ పైన స్వదేశీ ఆయిల్, ఇండియన్ మేడ్ ఆయిల్ అని చెప్పి అక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట. సో ఆ వర్డ్ త్రూనే మీకు సేల్స్ అనేది చాలా చాలా భారీగా పెరుగుతాయి. సో స్వదేశీ అన్నది పదం చాలా చాలా వాల్యుబుల్. ఇది చూసిన వారు వెంటనే కొనుగోలు అయితే ఖచ్చితంగా చేస్తారు. అది కూడా మీకు తెలిసిన వారు, అండ్ ద ప్రాసెస్ యు ఆర్ షోయింగ్ దెమ్. సో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మీరు ఇక్కడ, అండ్ ప్రాసెస్ ఏంటి, అదంతా ట్రాన్స్పరెన్సీగా మీరు చూపిస్తున్నారు కాబట్టి మార్కెట్లో మీకంటూ ఒక ట్రేడ్ మార్క్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. సో ఇదే సేమ్ ఈ డే 1 నుంచి ఎంత ఇంట్రెస్ట్ పట్టి ఎంత జెన్యూన్ పరంగా మీరు బిజినెస్ స్టార్ట్ చేశారో అదే మీరు లాంగ్ రన్లో కూడా సస్టైనబిలిటీ కొనసాగిస్తున్నారు అంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ రేషియో చూడొచ్చు. అప్పుడు ఒక పెద్ద మిల్ పెట్టేకి ప్లాన్ చేయొచ్చు సిరిగారు. అప్పటి వరకు చిన్నగా ఇలా విదిన్ జస్ట్ 1 lakh నుంచి స్టార్ట్ చేసి, అండ్ ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుంది అంటే మీరు ఒక 30 నుంచి 40% వరకే మీరు ప్రాఫిట్ రేషియో అనేది పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా మెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే మీ బిజినెస్ ఎంత డిమాండెడ్గా ఉంటుందో అంత లిమిటెడ్ పర్సంటేజ్ ఇంకా మీరు మార్జిన్ మంచిగా క్రియేట్ చేసి సప్లై చేయొచ్చు. సో మేడం, దీనికి అంటూ ఎంత స్పేస్ అవసరం అంటారు మేడం? సిరిగారు, ఇది జస్ట్ మీరు మీ హాల్ ఉంటే లేకపోతే కిచెన్ పెద్దగా ఉన్న ఒక డైనింగ్ టేబుల్ త్రూనే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేది. ఓకే. అండ్ ఎవరైనా కూడా చేసుకున్నా కూడా వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందంటారా మేడం? ఇది పర్టికులర్గా వీళ్ళకంటూ సూట్ అవ్వాలి అంటారా? ఎవరైనా సరే చేసుకోవచ్చు సిరిగారు. చెప్పాను కదా, పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ప్రాక్టికల్గా అంటే చాలా మందికి ఒక 1 to 2 hours కూర్చోగలుగుతున్నారు ఒక ప్లేస్లో అంటే వాళ్ళ పేషెన్సే అర్థం చేసుకోవచ్చు. సో చిన్న వాటిలోనే మనము వీళ్ళు అంటే ఏ మనస్తత్వానికి చెందినవారు అనేది మనం ఒక అంచనా అనేది వేయగలిగే సత్తా మనకు ఉండాలి. ఈ చిన్న వాటితోనే మనము వేయచ్చు. ఎలాగంటే ఒక 2 to 3 hours కదలకుండా ఒక చైర్లో లేకపోతే ఒక ప్లేస్లో మీరు కూర్చుంటున్నారు అంటే ఖచ్చితంగా మీకు పేషెన్స్ ఉన్నట్టే. వీళ్ళందరూ ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు ఇంటి వద్దే. సో మేడం, ఎవరికైనా కూడా ఇలా బిజినెస్ ఐడియాస్ గురించి కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మేడం? జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సిరిగారు. ఆ నంబర్ దూరంలోనే ఉన్నాము, ఎవరైనా సరే వెంటనే సంప్రదించవచ్చు. సో గానుగనునే కల్తీ విషయానికి హార్ట్ ఆర్గాన్ అనేది చాలా చాలా గొప్ప ఆర్గాన్, అండ్ హార్ట్ అటాక్స్ చూస్తున్నాం కదా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి ఇలాంటి బిజినెస్ ఐడియా మీరు ప్రొడ్యూస్ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు అంటే మార్కెట్లో మీకంటూ ఒక గుర్తింపుతో పాటు మీ బిజినెస్లో ప్రాఫిట్ గెయిన్ అనేది ఖచ్చితంగా చూడొచ్చు. ఎస్ మేడం, మీరు అన్నట్టుగానే స్వదేశీ అన్న పేరు కావచ్చు, ఇండియాలో తయారు చేసిన ప్రోడక్ట్స్కి డిమాండ్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే ఎక్కడ చూసినా ఆహారంలో కల్తీ అయితే మనం చూస్తున్నాం. అలా కాకుండా న్యాచురల్గా ఆర్గానిక్ వేలో కనుక మనం పండించి ఎదుటి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అండ్ అలాగే ఇంకొక వైపు బిజినెస్ని రెండు మనం చేసుకునే ఆప్షనే మీరు చెప్పిన బిజినెస్ ఐడియా. ఎనీవేస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.